హలో పీపుల్, ఈరోజు అయితే మళ్ళీ మనం రామ్కోటికి వచ్చేసాం మన హిమాలయన్కి చైన్ స్పాకెట్ వేపించడానికి. సో యాజ్ యూజువల్ వీర్ ఆటోమొబైల్స్కి వచ్చాము మళ్ళీ. ఈరోజు మన చైన్ అన్బాక్సింగ్ చేస్తుంది మాత్రం మన మెకానిక్ అనమాట. వీర్ ఆటోమొబైల్స్లో చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నాడు కదా అన్బాక్సింగ్. చూసి నవ్వకండి, ఏదో ట్రై చేస్తున్నాడు చేయడానికి. మనం ఆర్డర్ చేసింది అయితే రోల్ ఆన్ బ్రాస్ కిట్ అనమాట, చైన్ కిట్. సో చాలా రివ్యూస్ చూశాను, హిమాలయన్కి ఇదే బాగుందని చెప్పుకుంది. ఇంకో పర్ఫార్మెన్స్ కిట్ కూడా ఉంది, కానీ నేను పర్ఫార్మెన్స్ కిట్ తీసుకోలేదు, నార్మల్గా తీసుకున్నాను. నాకు వచ్చిన స్టాక్ చైన్ అయితే మాత్రం అది ఘోరంగా అయిపోయింది, మొత్తం ఊగుతూ ఉంది, ఉయ్యాలు ఊగుతుంది. సో అది తీసేసి ఇప్పుడు మనం ఇది ఇన్స్టాల్ చేపియాలి. చాలా కష్టపడుతున్నాడు దాన్ని పీకడానికి మాత్రం. నేను ఈ చైన్ స్ప్రాకెట్ కూడా బ్యాండెడ్ స్పిట్ స్టాప్ నుంచి ఆర్డర్ చేశాను, కానీ ఈ మధ్య నేను నాకున్న యాక్సెసరీస్ మొత్తం నేను బ్యాండెడ్ హౌస్ నుంచి ఆర్డర్ చేశాను. ఎందుకు అలా కుదిరేసింది నాకు ఆ వెబ్సైట్కి. డిస్కౌంట్స్ అయితే బాగానే వచ్చాయి, నార్మల్ టైంలో కాదు. నేను అంటే ఇప్పుడు ఇయర్ ఎండ్, ఈ రిపబ్లిక్ డే ఇవి ఉన్నాయి కదా, సో ఈ గ్యాప్లో బుక్ చేసింది కాబట్టి మంచిగానే వచ్చాయి. ఇది మన స్ప్రాకెట్ అండ్ ఇది మన చైన్, అండ్ దాంట్లో చిన్న ఫ్రంట్ సైడ్ గేర్ ఉంటుంది కదా, అది ఉంటుంది. ఈ ప్యాకెట్లో కింద ప్యాకెట్లో స్ప్రాకెట్ ఉంటుంది, రేర్ వీల్ స్ప్రాకెట్. సో ఇది మన చైన్ అండ్ గేర్. ఈ కింద కవర్లో స్ప్రాకెట్ ఉంది. ఇది పర్ఫార్మెన్స్ స్ప్రాకెట్ కాదన్నా కదా, పర్ఫార్మెన్స్ స్ప్రాకెట్ అంటే అది 40+ టీత్ ఉంటుంది, దీనికి అంత ఉంటుంది, 35 ఎంతో ఉంటుంది. సో దానికి దీనికి అదొక్కటే డిఫరెన్స్. ఇప్పుడు ఫ్రంట్ గేర్కి ఉన్న కవర్ ఓపెన్ చేస్తున్నాడు. సో ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మన హెడేక్. పాపం నాకు దానిలో ఉన్న చెత్త చూసి భయపడ్డట్టున్నాడు, తీసుకోతున్నాడు దాన్ని. చూడండి మన చైన్ ఎలా అయిపోయిందో, ఉయ్యాలు అవుతుంది. చెప్పాను కదా, వెనకాల దాంట్లో చెప్తున్నది మొత్తం పడేస్తున్నాడు. చైన్కున్న లింక్ తీసేస్తున్నాడు. సో ఫస్ట్ చైన్ తీసేసి తర్వాత గియర్స్ తీస్తాడంట. నాకైతే ఈజీగానే వచ్చింది. నేను వేరే దగ్గర ఒకసారి చెక్ చేయడానికి ఇస్తే వాడు తీయడానికి చాలా కష్టపడ్డాడు దానికి ఎందుకో మరి. ఇప్పుడైతే గేర్ ఫ్రంట్ గేర్ తీస్తున్నాడు చూడండి. అంత ఈజీగా ఏం రాదు, బాగానే కష్టపడాలి. ఆయిల్ వేస్తున్నాడు, ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాడు, కటిక్లో స్క్రూ డ్రైవర్ పెట్టి ట్రై చేసాడు, సుత్తి కొట్టి ట్రై చేస్తున్నాడు. బాగానే కష్టపడ్డాడు అది తీయడానికి. ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes అయింది, అది రావట్లేదు, వచ్చేసింది కింద వాడు. అక్కడ చెత్తిరి కింద అన్నా కదా, ఇప్పుడు అదంతా క్లీన్ చేస్తున్నాడు. అది క్లీన్ చేశాక అక్కడ ఫ్రంట్ గేర్ పెట్టేసి, ఫ్రంట్ గేర్ ఓకేలే, కానీ ఇప్పుడు బ్యాక్ స్ప్రాకెట్ పెట్టాలంటే పెద్ద తలనొప్పి. అది టైర్ మొత్తం ఇప్పి దాని నట్స్ అన్ని ఇప్పి, అదే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కింద చూడండి ఎంత మట్టి పడ్డదో, అంత డస్ట్ ఉంది దాంట్లో. మనం వీడియో తీసే గ్యాప్లో ఫ్రంట్ గేర్ అయితే ఫిట్ చేసేసాడు. ఇప్పుడు మన కొత్త చైన్ ఫిట్ చేస్తున్నాడు. అది చూడడానికి అయితే సూపర్ ఉంది. అది ఓల్డ్ చైన్ అంతా ఇట్లా రెగ్యులర్గా చూసే చైన్స్ లానే ఉంది కదా, ఇది మంచిగా బ్రాస్ కలర్లో మంచి జిగేలు అది పక్కన ఉంది కదా, అదే మన ఓల్డ్ చైన్. ఎలా ఉంది చూడండి. ఇప్పుడైతే చైన్ పెట్టేస్తున్నాడు. ఫ్రంట్ సైడ్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటాను. ఇది కంప్లీట్ రోడ్డు మీద ఉంది కదా, సో పబ్లిక్ నాయిస్ అయితే చాలా వస్తుంది. కొంచెం సార్ అడ్జస్ట్ చేసుకోవాలి, పబ్లిక్ నాయిస్ ఎక్కువ వస్తే ఏం చేయలేం. సో ఈ చైన్ అయితే పెట్టేస్తున్నాడు. నా బాధ అంతా ఇది తొందరగా అయిపోతే వేరే పని చేసుకోవాలన్నామని. ఈ గ్యాప్లో బ్యాక్ సైడ్ టైర్ కూడా ఇప్పేసాడు. సో ఇప్పుడు ఆ స్ప్రాకెట్ తీసి కొత్త స్ప్రాకెట్ పెడితే అయిపోతుంది మన పని అని అనుకుంటున్నా. తెలియదు వాళ్ళ కష్టం ఎంత ఉంటుందో. సో చూద్దాం, ఇది చేంజ్ చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనది బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఫిట్ చేసేసిండు. కొత్త దానికి పాత దానికి పెద్ద డిఫరెన్స్ ఏం అర్థం కాదు, ఎందుకంటే రెండు బ్లాక్ కలర్లోనే ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు టైర్ అయితే ఫిట్ చేసేస్తున్నాడు. ఇది నేను యాక్చువల్లీ షోరూంలో వేపిద్దాం అనుకున్నా, కానీ షోరూమ్ వాళ్ళది ఎట్లుంటుంది అంటే, నేను వాళ్ళ ఓన్ జెన్యున్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఒక్కటే వేస్తాను నేను, బయటకు వెళ్ళి తీసుకొస్తే ఇయ్యనని చెప్పి వాళ్ళది కొంచెం వేషం ఉంటుంది. సో 1-2 ట్రై చేసినా కానీ వాళ్ళు ఓవర్ యాక్టింగ్ చేసినా అని చెప్పి ఇంకా షోరూమ్కి వెళ్ళడం చేసిన. సో ఇప్పుడు చైన్ కూడా ఫిట్ చేసి వస్తున్నాడు ఇంకా. కానీ వీళ్ళ దగ్గర ఒక ప్రాబ్లం ఏంటి అంటే, ఈయన దగ్గర అది చైన్ దగ్గర కనడానికి ఒకటి కటింగ్ ప్లేయర్ లాంటి టూల్ ఒకటి ఉంటుంది. సో అది లేదంట. అది లేకపోవడం వల్ల అది ఫిట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. దానికోసమే కష్టపడుతున్నాడు. ఇది ఒక్కటి అయిపోతే ఇంత రిలీఫ్.
అలా చూడండి, ఫస్ట్ అటెంప్ట్ బిస్కెట్ అయింది. సో సక్సెస్ఫుల్లీ సెకండ్ అటెంప్ట్లో అయిపోయింది. సో సెకండ్ అటెంప్ట్ అయితే వీడియో తీయలేదు, అతను ఇట్లా పట్టుకోమన్నాడు దాన్ని. సో నేను ఇంకా పనిలో ఉండే వీడియో చూడలేదు. ఓవరాల్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లెంత్ అడ్జస్ట్మెంట్ చెక్ చేస్తున్నాడు. అటు ఇటు కరెక్ట్ ఉంటే సెట్, లేకపోతే కొంచెం క్రాస్ ఉన్నా అది టైర్ క్రాస్ కరిగిపోతూ ఉంటుంది. క్యాప్ ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాడు. సో ఇంకా మన బండి మొత్తం ఆల్ సెట్ అయిపోయింది, తీసుకొని వెళ్ళిపోవడమే. చూడండి మన కొత్త చైన్ స్పాకెట్ బాగా